మీరు చెప్పాలి అసలు అంటే మీరు ప్రాక్టీస్లో ఉన్నారు కాబట్టి ఏడాది 2 ఏళ్ళు ఉన్నారు. 8 ఏళ్ళు ఉన్నాయి, 10 ఏళ్ళు ఉన్నాము. 10 ఏళ్ళు ఉన్నారు కదా, ప్రాక్టీస్లో ఉన్న వ్యక్తిగా మీరు అంటే ఇంత మందితో పరిచయాలు మనకి 1820ల 30ల నాటికి మార్క్స్ ఉన్నాడు, మహాత్మా జ్యోతిరావు పూలే ఉన్నాడు ఇండియాలో, మార్టిన్ లూథర్ కింగ్ ఉన్నాడు, అంబేద్కర్ ఉన్నాడు. ఇక్కడ భారతదేశంలో ఏం జరుగుతుందో సిపాయిల తిరుగుబాటు కన్నా ముందే ఈ దేశం గురించి మాట్లాడిన జ్యోతిరావు పూలేను వదిలేసి ఇండియాలో ఏం జరగాలనో మీ ఎందుకని వీళ్ళందరూ మార్క్స్ తప్పని నేను అంటలేను. ఇక్కడ పూలేను ఎందుకు పట్టించుకోలేదు అంటున్నాను నేను. ఇక్కడ అంబేద్కర్ను ఇవాళ ఆర్ఎస్ఎస్, బీజేపీ, కాంగ్రెసు, కమ్యూనిస్టు అంబేద్కర్ పేరు తలవని వారు లేరు, మహాత్మా జ్యోతిరావు పూలే పేరు తలవని వారు లేరు. మరి వీళ్ళిద్దరూ ఒక మోడల్ ఇండియాలో ఉంది కదా, ఈ మోడల్ ఎందుకు గుర్తించలేదు? బానిసల కాన్సెప్ట్ కానీ ముఖ్యంగా పూలేది కంట్రిబ్యూషన్, బానిసల కాన్సెప్ట్ కానీ ఇప్పుడు కూడా మనము భూస్వామ్య సమాజాలలో ఇదంతా బానిస మనస్తత్వం అంటాం కదా. అట్లాగే బొంబార్డీ హెడ్ క్వార్టర్స్ అన్నాడు. బొంబార్డీ హెడ్ క్వార్టర్స్ కానీ విప్లవాత్మకమైన వ్యవహారాలు. భారతీయ సమాజాన్ని అర్థం చేసుకోవడంలో మొట్టమొదటి గురువు ఆయనే, పూలే. అంబేద్కర్ నా గురువు అని చెప్తున్నాడు ఆయన. అట్లాగే మరి అంబేద్కర్ని నిరాకరించింది కమ్యూనిజం. నిజంగానే మొదటి తప్పది. అంబేద్కర్ అనేవాడు ఈ దేశ పరిస్థితుల నుంచి ఎదిగిన, ఈ దేశ పరిస్థితులను నిజంగా గమనించి ఎదిగిన ఒక మేధావి. ఆయన బూర్జువా మేధావి అనేసి కోటు గీటు చూపించింది, అయిపోయింది. కానీ అంబేద్కర్ పరిశీలనలు ఇవాళ పోతే చాలా వాటికి సంబంధం ఉంది, చాలా విషయాలకు సంబంధం ఉంటుంది. ఆయన సోషలిజం గురించి కూడా మాట్లాడిండు. ఆయన ఎన్నడూ దీనికి వ్యతిరేకంగా ఏం లేడు. కాకపోతే చివరి రోజులలో వచ్చింది, అనివార్యత వచ్చినప్పుడు మాట్లాడినాడు. కానీ ఆయన ఇవన్నీ జమిలిగా జరగాలి, లాల్ నీల్ అనేది అదే కదా, జమిలిగా జరగాలని అనుకున్నాడు. ఆయన అంబేద్కర్ని విస్మరించి చేసిన పెద్ద తప్పు ఉండేది. నేను ఇంతకుముందు చెప్తే కదా, అబ్బాయి అన్నీ మాట్లాడిండు కానీ బ్రాహ్మణ హిందుత్వ దీని గురించి మాట్లాడలేదు. ఒకటైతే కుల నిర్దిష్ట వ్యవహారాలు, కులవర్గ సమాజానికి సంబంధించిన చెప్పాలి కదా ఏదన్నా అనేది, ఈ రెండు నేను ఎందుకు అనుకున్నాను. ఆయన కనుక అది మాట్లాడలేదా అని, ఆయన కనుక అంటే అర్థమేమిటో నీకు. ఎందుకంటే మనకు ఉన్న పట్టింపు వాళ్ళకి లేవు. ఈ మధ్యలో బయట చర్చలలో బయట మేధావులు అబ్బో ఎట్లా మాట్లాడుతున్నారు. కానీ అంటే ఆయన ఒక్కటి ఏమంటారంటే, ఇది మొదటి నుంచి ఉంది, ఇది నెసిటీ ఆఫ్ రెవల్యూషన్ అంటాం కదా. నీకు నాకు నెసిటీ ఉంది రెవల్యూషన్, మనకు విప్లవం అవసరం. ఎందుకంటే మనం పీడితులం, అంటే ఆర్థిక వ్యవహారాలలో పీడితులమే కావచ్చు, అట్లాగే కుల వ్యవహారాలలో పీడితం కావచ్చు, సామాజికంగా పీడితులమే, ఇవన్నీ ఉన్నాయి కదా. పీడితులకు విప్లవం అవసరం. కానీ పీడితుల విప్లవాన్ని ఎవరు చేస్తున్నారు? విప్లవం అవసరం లేని కులాలు చేస్తున్నాయని ఒక వాదన. విప్లవం అవసరం కొందరికి, ఆదర్శం మరికొందరికి అంటారు కదా. ఆదర్శాలు చేసిన వాళ్ళు వీళ్ళకి తగిన విప్లవం ఎట్లా చేస్తారనేది ఒక ప్రశ్న ఉంది. ఇక అది మరీ అన్యాయమైన ప్రశ్న, దాంట్లో ఎక్కడో చర్చ అవుతుంది. కానీ భారతీయ నిర్దిష్ట పరిస్థితులు అంటే మాత్రం నాకు సంబంధించి ఇన్ని ఏళ్ళ అనుభవం తర్వాత నిజంగానే కులవర్గ సమాజాన్ని అంచనాలు వేయకుండా కానీ అంబేద్కర్ వెలుగులో, అంబేద్కర్ పరిమితులు లేవని ఎవరికైనా పరిమితులు అందరికీ ఉన్నాయి. అంబేద్కర్ వెలుగులో, పూలే వెలుగులో నిజంగానే మనం భారతీయ సమాజాన్ని మళ్ళొకసారి అర్థం చేసుకోవడం, దాంతోపాటుగా 70లలో వేసిన అంచనాల తర్వాత వచ్చిన అనేక మార్పులని, ఆర్థిక, సాంఘిక, రాజకీయ మార్పులన్నింటినీ గమనంలోకి తీసుకోవడం, ఆర్థిక సంబంధాల్లో కావచ్చు, ఉత్పత్తి సంబంధాల్లో కావచ్చు, ఉత్పత్తి విధానాల్లో కావచ్చు, ఒక మౌలికమైన మార్పులు లేవు అని అంటున్నాం. కానీ మౌలిక మార్పులు జరగకపోయి ఉండవచ్చు, కానీ మనం అనుకునే ఒక ప్రాథమిక వ్యవస్థల్లోనే ఉండవచ్చు. కానీ పరిణామాత్మక మార్పు మాత్రం చాలా జరిగి ఉన్నది. వీటిని గమనించకుండా మనం భారతీయ సమాజాన్ని అర్థం చేసుకోలేవు. అవి ఇంక్లైన్ అయినాయి. ఇది పెట్టుబడిదారు సమాజం ఏం కాదు, కానీ ఇక్కడ పారిశ్రామిక రంగం ఉత్పత్తి జరిగింది. పంచవర్ష ప్రణాళిక ఏర్పాటు చేసిన పనే అది. వ్యవసాయ సంబంధాలు మారిపోయినాయి, పురాతన వ్యవసాయాలు లేవు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు వచ్చేసినాయి, వాణిజ్య పంటలు వచ్చేసినాయి. ఎవరి కోసం పండిస్తున్నాం అనేది వేరు. అసలు మొత్తమే ఒక సరుకు అయిపోయింది. మార్కెట్ సరుకుకు అనుగుణంగానే మనం కూడా మారినము అనే విషయాలను గమనించినప్పుడు అవి మౌలిక మార్పులు కాకపోవచ్చు, గుణాత్మక మార్పులు కాకపోవచ్చు, కానీ వీటి వల్ల ఏర్పడిన సంబంధాలని పునఃపరిశీలించితే నిర్దిష్ట పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది, మీరు చెప్పిన దాన్ని బట్టి ఏదైతే విప్లవ పార్టీలో అయితే ఉన్నారో భారతదేశంలో జరుగుతున్న పరిణామాలను గమనించండి, దానికి అనుగుణంగా కార్యాచరణ తీసుకోండి.
అతివాదం ద్వారా ఆయుధాల ద్వారా భారతదేశంలో మార్పు సాధ్యము కాదు అని అయితే- మీరు అన్నది నేను అర్థం చేసుకున్నాను. నేను ఒక్క విషయం చెప్పాలి, ఇది ఆయుధాలు ద్వారా సాధ్యం కాదని కాదు ఇక్కడికి అర్థం. ఇప్పుడున్న పరిస్థితులలో ఐ సపోర్ట్ ఫర్, అంటే ఇప్పుడున్న కండిషన్స్లో ఒక దిక్కు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఒక కాన్సన్ట్రేషన్ క్యాంప్ లాగా చేసిన పరిస్థితులలో, కదలడి మెదలని తల వచ్చిన పరిస్థితులలో సాయుధ పోరాటాన్ని పాక్షికంగా విరమించడం తప్పు కాదు. పాక్షికంగా అని మాట వాడుతున్నాను, 70 ఏళ్ళగా. అట్లనే విప్లవ శ్రేణులను కాపాడుకోవడానికి బయటికి రావడాన్ని ఒక అదేదో పవిత్రమైన కార్యం, అది అయిపోయినట్టు అని చూడడం కూడా కరెక్ట్ కాదు. మౌలికమైన విషయాల పట్ల పార్టీ అదే స్టాండ్లో ఉండి దీన్ని ముందరు తీసుకుపోవడం అనేది ఆటంకం ఏర్పడినప్పుడు, అసలు మొత్తమే నిర్మూలన జరుగుతుందేమో అని ఒక ఆటంకం ఏర్పడినప్పుడు వాళ్ళు ఇంతకుముందు అవలంబించిన ఎత్తుగడలు అవలంబిస్తే తప్పేమీ కాదు. ఇది నా అభిప్రాయం మాత్రమే. రెండవది, ఆచరణకు సంబంధం లేని వాళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా అసలు చివరికి ఎక్కడ దాకా పోయినారంటే వేణు వాళ్ళని పట్టించిన, అది అన్యాయమైన విషయాలు. ఇవన్నీ మనం మాట్లాడకూడదు, ఎందుకంటే ఆచరణ వేరు, మాట్లాడడం వేరు. నాకు వాటికి సంబంధించి నా పరిమితులలో నా అభిప్రాయం మాత్రం ఏమిటంటే, ఇప్పుడున్న విషయాలలో పాక్షిక సాయుధ పోరాట విరమణ. నేను మొత్తం సాయుధ పోరాటాన్ని విరమించి పార్లమెంటరీ సిస్టమ్స్కి రమ్మని నేను అనను. కారణం ఏమిటంటే, నేనెవరు అంటే మాత్రం వాళ్ళు వస్తారా, కానీ నా అభిప్రాయం ప్రకారం వాళ్ళు ఉన్న స్థితి అయితే అది. ఎందుకంటే వాళ్ళని కాపాడుకోవడం, వాళ్ళ మౌలిక సిద్ధాంతాలను కాపాడుకోవడం, ఇంకా పాక్షిక సాయుధ పోరాట విరమణ, శాంతి ప్రయత్నాలని ముందరు తీసుకుపోవడం, బయటికి వచ్చి మళ్ళా ప్రజాసేనలలో కలిసి మళ్ళీ నిర్మాణం చేసుకోవడం అనేది చేస్తే వాళ్ళు బాగుపడుతారు. లేకపోతే ఆనతి కాలంలోనే మనకు అర్థమవుతున్న విషయం ఇది. ఆనతి కాలంలోనే ఇంకింత ట్రబుల్స్లోకి పోయే అవకాశం. ఎందుకంటే కేంద్ర కమిటీ ఆల్మోస్ట్ డిస్మాంటిల్డ్. అంటే కొందరేమో ఈ ఊగిసలాట్లలో ఉన్నారు, కొందరేమో ఇట్లా. కానీ కమ్యూనిస్టులు అనుకునే వాళ్ళకు నేను ఒక్క సూచన మాత్రం చేయదలుచుకున్నాను. బయట ఉన్న వాళ్ళు కానీ, లోపల ఉన్న వాళ్ళు కానీ, బయట ఉన్న బుద్ధిజీవులు కానీ, మనకి ఏందని ఆచరణకు సంబంధం లేని వాళ్ళం మనం. ఈ ఆచరణ విషయాలలోకి దూరి తీర్పులు ఇవ్వకూడదు అనేది ఒకటి. రెండోది ఏంటంటే, ఇవ్వాల కాదు, కమ్యూనిస్ట్ పార్టీ పుట్టినప్పటి నుంచి 2 లైన్ స్ట్రగుల్ అనేది ఒకటి ఉంటుంది జనరల్గా. మీకు తెలుసు కదా కమ్యూనిస్ట్ సూత్రాలు. ఈ 2 లైన్ స్ట్రగుల్స్ని ప్రజాస్వామికంగా అర్థం చేసుకోండి, దుమ్మెత్తి పూసుకోకండి. ఈ 2 లైన్ స్ట్రగుల్స్లో చాలామందిని కుక్కలు చేసేస్తారు కమ్యూనిస్ట్ పార్టీలలో, ముద్రలు చేస్తారు. వీడు అక్కర్రాడు అంటాడు, వాడు అక్కర్రాడు అంటాడు. ఎవరు అక్కర రాకుండా ఉండరు. ఓసారి ఇది అంటిందంటే దాంట్లోనే ఆలోచిస్తుంటారు. కానీ బయట ఉన్న వాళ్లకు అర్హత లేదు. అడవి బంధుకు పోని వాళ్లకు ఆచరణ గురించి మాట్లాడే అర్హత లేదు, నాకు లేదు, నేను చెప్తున్నా కదా. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో బయట ఉండి మనం పరిశీలిస్తున్న పరిస్థితులలో వాళ్ళు పాక్షిక సాయుధ పోరాట విరమణ అనేది ఒక మార్గం, వాళ్ళకి బయటికి రావడం అనేది కూడా మార్గం అని నేను భావిస్తున్నాను.